విజయ్‌కి భార్యతో విడాకులు జరగకముందే త్రిష తన సోషల్ మీడియా ద్వారా వాళ్ళ రిలేషన్‌ని అఫీషియల్ చేసి పడేస్తుంది. త్రిష అలానే విజయ్ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారని, అందుకని భార్యకు విడాకులివ్వాలి అనుకున్నారు విజయ్ అంటూ అప్పట్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ మధ్య తన భార్యకు, విజయ్‌కు ఇద్దరికీ విడాకులు జరగాల్సి ఉండేది. కానీ పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఆగస్టు 7థ్ వరకు వీళ్ళ డివోర్స్ మ్యాటర్ పైన జడ్జ్ ఇక పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. అయితే విడాకులు జరగకముందే త్రిషతో విజయ్ గారు అఫీషియల్‌గా ఆయన రిలేషన్‌షిప్ కోసం బయట పెట్టకపోయినా త్రిష మాత్రం ఎప్పటికప్పుడు ఆయనతో నేను రిలేషన్‌లో ఉన్నాను అన్నట్టుగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి సీఎం విజయ్ విడాకులు అనౌన్స్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఓ పెళ్లికి రావడం, దాంతో పాటు పదవీ స్వీకారం చేసేటప్పుడు కూడా త్రిష రావటంతో వీళ్ళ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు. అది అఫీషియల్ అంటూ అందరికి కూడా అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా త్రిష ఏదైతే సీఎం విజయ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తూ ఆయన్ని తొంగి చూస్తూ, ప్రేమగా చూస్తూ ఉన్న ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. చాలామంది అది ఏఐ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏఐ అయితే త్రిష ఎందుకు పోస్ట్ చేస్తుంది? ఏఐ అయితే ఏదో ఫాన్స్ క్రియేట్ చేస్తారు కానీ, త్రిష అఫీషియల్‌గా తన అకౌంట్‌లో అయితే పోస్ట్ చేయదు కదా! సో, ఇప్పుడు విజయ్ గారు కేక్ కట్ చేస్తూ ఉంటే, త్రిష తనను ప్రేమగా తొంగి చూస్తూ ఉంటే, ఆ చూపుల్లోనే వాళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు అని త్రిష అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా క్లియర్‌గా అర్థమవుతుంది. విజయ్ సైడ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. విజయ్ గారు విడాకులు కూడా తీసుకోవడం రద్దు చేస్తారనే వార్తలు కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ వాళ్ళ ఏదైతే సీఎం విజయ్ గారికి తన భార్యతో విడాకులు జరగకముందే త్రిష తన సోషల్ మీడియా ద్వారా వాళ్ళ రిలేషన్‌షిప్‌ని ఇలా అఫీషియల్ చేయడంపై చాలామంది నెటిజన్లు ఇక త్రిషని తిట్టిపోస్తున్నారనే చెప్పాలి. కొంతమంది మాత్రం త్రిష అలానే విజయ్ రిలేషన్‌ని ఎంకరేజ్ చేస్తూ మీ ఇద్దరు ఇలానే లాట్స్ ఆఫ్ లవ్‌తో ఫ్యూచర్‌లో కూడా ఉండాలి అంటే, మరికొంతమంది వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అయితే అంత ప్రేమగా తొంగి చూడాల్సిన అవసరం లేదు. ఆ ఫోటో క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే విజయ్ గారిని త్రిష తొంగిగా ప్రేమగా చూస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్